చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసాడు. ఇది ప్రజల జీవితాలతో చెలగాటం కాదా? ఇది విధ్వంసం కాదా? ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం, వాలంటీర్లను సైతం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైతం వాడుకొని వదిలిపెట్టడం విధ్వంసం కాదా? రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం, రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జోబీలకు వచ్చే ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఇసుక, మద్యం, అదే మాదిరిగా శాండ్, ఇసుక, మద్యం, క్వాడ్స్, సిలికా ఇవన్నీ దోచేయడం విధ్వంసం కాదా? అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం, గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా? అన్నిటికన్నా విధ్వంసం మాకరీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం. నేను తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది మాకరీ ఆఫ్ డెమోక్రసీ. తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే 49 స్థానాలు తిరుపతిలో ఉంటే